ఎట్లా మనం లెటర్స్ రాస్తాం, అవన్నీ చేస్తాం. మీరు ఒకవేళ ఉపయోగం ఉంటుందంటే అది కూడా ఆలోచిద్దాం. వాళ్ళు ఇంకా అసూయపడతారు, ఇంకా అడ్డపడతారు. అదే కదా, గుజరాత్ కంటే నేను చాలాసార్లు మీకు కూడా చెప్తున్నా, హైదరాబాద్కి గుజరాత్లో అహ్మదాబాద్ కంపారిజన్ ఉందా? ఎనిబడి కంటే మీరంతా జర్నలిస్టులే కదా. హైదరాబాద్కు ఉండే ఎకో సిస్టమ్ గుజరాత్లో ఉందా? వై 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు కదా అక్కడ, ఎందుకు చేయలేకపోయారు? 9 ఏళ్ళు హైదరాబాద్ని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం కదా. మనకుండే రోడ్డు 160 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఏ సిటీకైనా ఉందా? ఎయిర్పోర్ట్, అలాంటి ఎయిర్పోర్ట్ ఎక్కడన్నా ఉందా? సైబరాబాద్ లాంటి నగరం ఎక్కడన్నా ఉందా? ఐటీలో గుజరాత్లో ఎప్పుడన్నా విన్నారా మీరు ఒక మనిషి? ఎందుకు? నాలెడ్జ్ ఎకానమీలో లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? అంటే అక్కడ విజన్లో మిస్ అయ్యారు. లీడర్కి విజన్ ఉండాలి. విజన్ లేకుండా ముందుకెళ్తే ఏం వచ్చేదే ఉండదు. మనం ఏం చేసాం? ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. 20 కాలేజీలు 200 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. దాంతో ఏమైందంటే అది పెరిగి ఇప్పుడు 450 కాలేజీలు అయినాయి. ఈరోజు ఐటీలో ప్రపంచంలో నెంబర్ 1 అంటే మన వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చి, తెలుగు వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం, ఒక్క దూరదృష్టితో, ఒక్క ఆలోచన, 20 సంవత్సరాల కంటే ముందు చేసిన ఆలోచన ఈరోజు యువతలో పూర్తిగా మార్పు తీసుకొచ్చాను. దట్ ఈజ్ వేర్ దట్ ఎకో సిస్టమ్, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ యూసింగ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనం కట్టే అమరావతి కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, పోలవరం కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, నదుల అనుసంధానం అసలే ఇష్టం లేకపోవచ్చు, లేకుంటే కరెంట్ విషయంలో ఇవన్నీ జరిగితే వాళ్ళ ప్రాబల్యం కోల్పోతారు, ఇష్టం లేకపోవచ్చు. నేను అందుకే ఒక మాట అన్నాను, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, environment, these are all the core principles. Because of technology, everything is possible today. You can measure, real time you can take decisions. Andike India is a great country. We are going to live in an inspiring world. I am using this word. అందుకనే ఒక మాట అన్నాను మేము. 4 ఏళ్ల మునుపు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఈరోజు మీరు చూస్తే 1 by 1 అధిగమించాం, ఇంకా అధిగమిస్తాం. ఇంకొక 4-5 ఏళ్ళు పోతే పర్ క్యాపిటా ఇన్కంలో హైయెస్ట్ యాడ్ చేసిన మనమే యాడ్ చేసాం 4 సంవత్సరాలు. మంది దగ్గర నా దగ్గర ఆ ఫిగర్ కరెక్ట్గా చూస్తే 14.4% మనం యాడ్ చేసాం. అంటే ఇయర్ ఆన్ ఇయర్ 4 ఇయర్స్లో ఆవరేజ్న పర్ క్యాపిటా ఇన్కమ్ 14.4% మనం యాడ్ చేస్తే, తెలంగాణ ఆదాయం ఎక్కువ, పాపులేషన్ తక్కువ, 12.7% వాళ్ళు కూడా యాడ్ చేశారు. వాళ్ళకంటే 1.7% మనం ఎక్కువ యాడ్ చేశాం. మంది 10.5% మంది గ్రోత్ రేట్, వాళ్ళది 9.7 తెలంగాణ గ్రోత్ రేట్, మంది 10.5%. అదే మరి ఆల్ ఇండియాలో 9.3% యాడ్ చేశారు. ఆల్ ఇండియా కంటే 5.1% వీ హ్యావ్ యాడెడ్ అడిషనలీ. దట్ ఈస్ ది ఇన్ని కష్టాలు అండి. కాబట్టి ఇది ఊరికే అయిపోలేదు, ప్రతి ఒక్క దానికి ఫోకస్ చేసి దాన్ని సిస్టమేటిక్గా చేశాం కాబట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే 2014-15లో మంది 8.4% ఆల్ ఇండియా లెవెల్ కంటే అబోవ్ ఉన్నాం. ఈరోజు 25.9%కి వెళ్ళాం. రేపు రాబోయే రోజులు ఇంకా పెరుగుకుంటూ ఉంటుంది. అది ఆల్ ఇండియా లెవెల్ మనతో సమానం కాకపోయినా కొంచెం లో లెవెల్లో పెరిగితే మనం హైయర్ లెవెల్లో పెరుగుతాం. కానీ క్వశ్చన్ ఏంటంటే, మనకు జరిగిన అన్యాయానికి మనకు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా సౌత్ ఇండియాలో వీఆర్ ది లోయెస్ట్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలు మనకంటే దగ్గర 40,000 ఎక్కువ ఉన్నారు. కొంచెం తమిళనాడు 1,66,000 ఉన్నారు, వాళ్ళు 1,66,000 ఉన్నారు.
ఈరోజు ఇంకొక పక్కన కడవని 1,80,000 ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు డిబేట్ చేస్తున్నారంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడు ఒకసారి చూస్తే సౌత్ ఇండియాలో 38,000 డిఫరెన్స్ ఉంది. కర్ణాటక 1,81,708, తెలంగాణ 1,81,034, కేరళ 1,80,518, తమిళనాడు 1,66,934, మనం 1,42,054. ఇంత పెరిగినప్పటికి కూడా అక్కడికి వచ్చాం. అంటే ఇంకా మనం క్రాస్ కావాలంటే 38,000 రూపాయలు క్రాస్ కావాలి. అందులో తెలంగాణ జనాభా తక్కువ, గ్రోత్ ఉంటే ఆటోమేటిక్గా ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది. దీన్ని అధిగమించాలంటే 15% గ్రోత్ రావాలి. ఇప్పుడు ఇండియాలో మనం అంతా బాగా చేస్తున్నామని నరేంద్ర మోడీ గారికి కోపం. కేసీఆర్ ఆయన కూడా బాగా చేసి ముందుకు పోతే మనకేం బాధ లేదు, తప్పలేదు, బాగా చేయాలి కూడా. ఆడొక ఎకో సిస్టమ్ ఉంది, చేసుకోవచ్చు. కానీ అతనికి మన ఈ రాష్ట్రంలో ముందుకు పోకూడదు, అది కరెక్ట్ కాదు. అందుకనే అతనికి ఇక్కడ అస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలి. ఆయన నచ్చిన ప్రభుత్వం ఉంటే కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. పోటీ పడి ముందుకు పోతే దట్ ఈస్ గుడ్. నేను కూడా అదే అడుగుతున్నాను. మీకు ఒక అడ్వాంటేజ్ వచ్చేది విభజన వల్ల, ముందుకెళ్ళండి. ఇక్కడ మనకు కష్టాలు ఉన్నాయి, ఇంకా అదనంగా కష్టపడతాం. కష్టపడి ప్రజలను కూడా ఎక్కడికక్కడ స్ఫూర్తిదాయకంగా ముందు తీసుకుపోయి విల్ అచీవ్ ఇట్. మ్యాటర్ ఆఫ్ టైం. నేను అందుకే నిన్న మొన్న కూడా ఒక మాట చెప్పాను, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక రాష్ట్రం, ఒక దేశం, లేకపోతే ఒక కంపెనీ, ఒక ఫ్యామిలీ, సమర్థవంతమైన హెడ్ ఉంటే విత్ ఇన్ నో టైం డెవలప్ చేయొచ్చు. ఒకవేళ మంచి ఆర్గనైజేషన్ కూడా అసమర్థంగా ఉంటే కొలాప్స్ అయిపోతుంది. మీడియోకర్గా ఉంటే మేనేజ్ అవుతుంది. దిస్ ఇస్ ద రియాలిటీ. మనం చూసాం, కొన్ని కంపెనీలు ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు కనపడవు. కొన్ని కుటుంబాలు ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఇప్పుడు డైల్యూట్ అయిపోయింటాయి. కొన్ని దేశాలు, బాగా డెవలప్ అయిన దేశాలు ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్ వచ్చాయి. ఇంకొక పక్కన సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే సింగపూర్ లాంటి ప్రభుత్వాలు మీరు చూశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ జరిగింది. కొన్నేళ్లు ఎకో సిస్టమ్ వచ్చే వరకు ఏ ప్రభుత్వమైనా ఉంటే, ఆ ఎకో సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ ఎకో సిస్టమ్ విల్ టేక్ ఫర్దర్ అండ్ ఫర్దర్. ఇప్పుడు హైదరాబాద్లో ఎకో సిస్టమ్ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎకో సిస్టమ్ ఏంటి? ఒక ఔటర్ రింగ్ రోడ్, ఒక ఎయిర్పోర్ట్, ఒక సైబరాబాద్, ఇవన్నీ దానివల్ల ఎవరు వచ్చినా ఇంకా రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడం, అది ఆటోమేటిక్గా ముందుకు పోవడం, ఇవన్నీ జరుగుతాయి. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొంతకి ఆ ఎకో సిస్టమ్ లేదు. నౌ వీ హ్యావ్ టు బిల్డ్ దట్ ఎకో సిస్టమ్. ఇట్ విల్ టేక్ మినిమం, ఇప్పుడు 5 yearsలో ఫౌండేషన్ ఇస్తే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. వన్స్ ఆ ఎకో సిస్టమ్ వస్తే ఇది కూడా సర్వైవ్ అవుతుంది, అక్కడి నుంచి ముందుకు పోతుంది. ఈ విషయాలే ఈ యొక్క వైట్ పేపర్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఇవన్నీ చదవాలి, వినాలి. ఈరోజు ఒక పెన్షన్ వచ్చే ఒక పేదవాడు కానీ, అతనికి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే నిరుపేద కానీ, ఎప్పుడూ లేనటివి వచ్చాయంటే ఏ విధంగా వచ్చాయి, మళ్ళీ నిరంతరం వాళ్ళకి రావాలంటే మళ్ళీ ఒక సమర్థవంతమైన పాలన ఉంటే తప్ప కొలాప్స్ అయిపోతాయి ఓవర్ నైట్. ఒకప్పుడు కరెంటు సర్ప్లస్ పెడితే కరెంటు లేని పరిస్థితి, ఇండ్లకు కరెంట్ లేదు, వ్యవసాయానికి కరెంట్ లేదు, మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ కరెంట్ లేదు, ఆ పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇట్ ఈజ్ ఒక ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం, ఒక ట్రాక్లో పెడుతున్నాం. నేను అందుకనే ఇవన్నీ కూడా డిబేట్ చేసి ప్రతి ఒక్క రోజు ఇది డెమోక్రటిక్ గవర్నెన్స్, ఇది ప్రజాస్వామ్య పరిపాలన. నేను అందుకే ప్రజల్ని భాగస్వాములు చేస్తున్నాను నిత్యం. వాళ్ళ యొక్క సూచనలు తీసుకోవడం, వాళ్ళకు కూడా అవేర్నెస్ తేవడం, వాళ్ళని భాగస్వాములు చేయడం. ఎక్కడికక్కడ అనేక ప్లాట్ఫామ్స్లో ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నాం. దానికి మనం ఊహించినటువంటి ఒక చిన్న ఆలోచన మీరు చూశారు. హ్యాపీ సండే ఆలోచన, ఒక చిన్న ఆలోచన. టుడే ఎవ్రీ సండే ఇట్ ఈజ్ మెయింటైనింగ్ దట్ ఎకో సిస్టమ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ ముందుకు పోతా ఉంది.
ఇట్లా 1 by 1 యాడ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక మాట అన్నాడు సార్, ఈ కూటమి పార్టీల మధ్య సిద్ధాంత సారూప్యత లేదు, ఒక పార్టీకి సిద్ధాంతానికి పోలికే లేదు, రెండోది ఇది సంపన్న పార్టీల కూటమి అని విమర్శిస్తున్నాడు. ఏమంటారు? ఆయన ఉండే పార్టీ కంటే సంపన్నమైన పార్టీ ఏముంది? టన్స్ ఆఫ్ మనీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రెండోది ఎలక్షన్లో కూడా అదే మరి ఖర్చు పెడుతున్నాడు. నేను అడుగుతున్న, పేదవాళ్ళ పార్టీ రావాలి, అవినీతి పోవాలి. ఎందుకు 2,000 రూపాయలు 500 రూపాయలు అవాలిష్ చేయకూడదు? స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే మీరు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2,000 రూపాయలు పంచి ఓటును ప్రభావితం చేయాలనుకుంటున్నారు. ఒక స్టేజ్ రీచ్ అయినాక అది కూడా పనిచేయదు. నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఈరోజు అధికారంలో ఉంటే నేను అపోజ్ చేయడం లేదు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా డిబేట్ చేశాను. అప్పుడు ఇంత డిజిటలైజేషన్ లేదు, ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చింది. డిజిటల్ కరెన్సీకి వెళ్ళి డిజిటల్ కరెన్సీ కాస్ట్ ఎఫెక్టివ్గా పెట్టి ఫిజికల్ కరెన్సీ కంటే చేయగలిగితే ఎందుకు 2,000 రూపాయలు అడుగుతాను? ఇప్పుడు సిస్టమ్స్లో లొసుగులుంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు. అసలు సిస్టమ్స్లో లొసుగులు లేకపోతే అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరికన్నా ఒక 10 కోట్లు ఇవ్వాలంటే బ్రైబ్ 10 కోట్లు 100 రూపాయలు ఇవ్వలేరు కదా, ఇవ్వగలుగుతారా? లేకుంటే నీ పేరుతో ఉండి ఆస్తి రాసేయాలి, లేకుంటే నీ పేరుతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇట్ ఈస్ ట్రేసబుల్. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ప్రజలకు ఎవరికైనా సరే డబ్బుల పైన వ్యామోహం పోవాలంటే, మెరిట్ ప్రకారం పైన రావాలంటే ఆ సిస్టమ్స్లో ఉండే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేమందరం మాట్లాడుతున్న ఈవీఎంల గురించి. ఈవీఎంలు మ్యానిపులేషన్ స్కోప్ ఉందని మాట్లాడేదానికంటే ఎందుకు పేపర్ బ్యాలెట్ పోతే ఆ ఇష్యూ ఉండదు కదా డిస్కషన్. ఈవీఎంలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఏ ప్రోగ్రామర్ కిందనో ఏ చిప్ మ్యానుఫ్యాక్చర్కి అప్పచెప్తారా మీరు? మన స్వాతంత్రం సంపాదించుకున్న స్వాతంత్రాన్ని. దట్ ఈస్ వేర్ సిన్సియారిటీ, ఒక పద్ధతి, ఈ దేశం అంటే ఒక కమిట్మెంట్, అది మిస్ అయ్యి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం కాంగ్రెస్ని వ్యతిరేకించారు, ఇప్పుడు మేమేదో గెలిచాం. అసలు నేను ఒకటి చెప్పాను, ఈ దేశంలో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వేరియస్ టైమ్స్లో దేశంలో వేరియస్ ఫార్మ్స్లో రాజకీయ పార్టీలు బిహేవ్ చేశాయి. ఒకప్పుడు పొలిటికల్ కంపల్షన్, ఆ పొలిటికల్ కంపల్షనే జాతీయ స్థాయిలో పొలిటికల్ పోలరైజేషన్, పొలిటికల్ ఫార్మేషన్. ఇక్కడ మేము బీజేపీతో కాంగ్రెస్తో వ్యతిరేకిస్తాం కాబట్టి బీజేపీతో కలవాలి, లేకుంటే ఇంకొక ఆయన బీజేపీతో వ్యతిరేకిస్తారు కాబట్టి కాంగ్రెస్తో కలవాలి. దట్ ఈజ్ పొలిటికల్ ఇది ఉండేది. కొన్ని పార్టీలు ఐడియాలజికల్ కంపల్షన్. కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా బీజేపీతో కలవాలి. కేరళ, వెస్ట్ బెంగాల్, త్రిపుర కాంగ్రెస్తో పోరాడారు. దేశ స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అది ఐడియాలజికల్ కంపల్షన్. ఇప్పుడు డెమోక్రటిక్ కంపల్షన్. అసలు డెమోక్రసీ ఉండే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి పుణ్యమాని సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, కోర్ట్, లేకపోతే మీకు ఆర్బీఐ ఏం మిగిలిపెట్టాడు ఈయన? మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. దానివల్ల ఏం లాభం వచ్చింది నీకు? ఏ సీటు గెలిచాడు? ఏ సీటు గెలవాల? మొన్న తెలంగాణలో 1 సీటు గెలిచారు, 5 సీట్ల నుంచి 1 సీటు గెలిచారు. 16 మంది మంత్రులు, 3 ముఖ్యమంత్రులు, 7 సార్లు అమిత్ షా, 3 సార్లు ప్రధానమంత్రి. ఓట్ల కంటే హెలికాప్టర్లు ఎక్కువ వాడారు, అన్ని హెలికాప్టర్లు వాడారు. అదే మరి మేఘాలయలో 1 సీటు వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే ఆ 3 స్టేట్స్ దెబ్బతిన్నారు. వాట్ ఇట్ ఇండికేట్స్, మీ డబ్బులు పనిచేయవు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ప్రజల్లో కానీ మీ మీద వ్యతిరేకత వస్తే ఏదీ పనిచేయదు. ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు. ఎంత హోప్ పెట్టుకున్నారో 2014లో, నేషన్ ఎంత డిసప్పాయింట్ అయింది యాజ్ ఆన్ టుడే. దిస్ ఇస్ వెరీ క్లియర్ ఇండికేషన్. సో వీఆర్ వెరీ క్లియర్. నేనేమంటున్నానంటే మనం చేసిన డెవలప్మెంటే పర్మనెంట్గా మిగిలేదు. ప్రజలకు ఏం చేశారు మీరు 4.5 ఇయర్స్లో? ప్రధానమంత్రి అవన్నీ చెప్పడం మానేసి ఎదురుదాడి చేస్తున్నాడు.
అపోజిషన్ పైన ఎదురుదాడి చేసి ఏమొస్తాడు, ఆయనకు ఏం రాదు. ఆయన అట్లే ఉన్నాడు, మిగిలిన అట్లే ఉన్నారు. సార్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు మొన్న నాన్ బీజేపీ దీనికి వచ్చింది మీటింగ్ అటెండ్ అయ్యారు. ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సీఎం మొన్న నాన్ బీజేపీ ప్లాట్ఫామ్లోకి వచ్చారు ఢిల్లీలో. టుడే కేసీఆర్ మెట్ హెర్ ఇన్ కోల్కతా. అంటే కేసీఆర్ వెళుతున్నాడు, అందరినీ కలుస్తున్నారు. నిన్న కూడా నన్ను అడిగారు, ఇండియా టుడే కాన్క్లేవ్ అడిగారు. నేను అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, వాట్ ఈజ్ మిషన్ ఫెడరల్ ఫ్రంట్. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 మొత్తం వ్యవస్థలు మీరు చూస్తే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే ఏకపక్ష పాలన, ఆ తర్వాత కోయలేషన్ గవర్నమెంట్స్, నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా కోయలేషన్, యునైటెడ్ ఫ్రంట్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఒకటే గవర్నమెంట్. థర్డ్ ఫ్రంట్ పరిపాలన కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని వచ్చింది. ఆ తర్వాత ఎన్డీఏ 1, యూపీఏ 1, యూపీఏ 2, ఎన్డీఏ 2. ఎన్డీఏ 2 ఒకటే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. పివి నరసింహరావు మైనారిటీ గవర్నమెంట్ తర్వాత ఎన్డీఏ హెడెడ్ బై నరేంద్ర మోడీ అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచారు, మ్యాండేట్ ఇచ్చారు. ఆల్ గవర్నమెంట్స్ ఎయిదర్ కాంగ్రెస్ led government or Congress supported government, or BJP led government. Tomorrow కూడా ఏమొస్తుంది, కాంగ్రెస్ ఆర్ బీజేపీ అవుట్ సైడ్ అయినా సపోర్ట్ చేయాలి, లేకుంటే లీడ్ అయినా చేయాలి, ఆర్ కోయలేషన్లో పార్ట్నర్ కావాలి, అంతే. దానికి కేసీఆర్ కూడా ఆల్ లీడర్స్ హ్యాస్ టు థింక్ ఓవర్ విచ్ ఇస్ ది కాంబినేషన్. బీజేపీకి సపోర్ట్ చేయాలన్నా, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాలన్నా, జాతీయ స్థాయిలో ఎలాంటి అలయన్స్ రావాలి, ఎలాంటి గవర్నమెంట్ రావాలి. 5 మంది 10 మంది 10 మంది మనం ఉంటే 42 సీట్లు మనకు ఒకప్పుడు, ఇప్పుడు 25-17 సీట్లు ఉన్నాయి 2 రాష్ట్రాలు. కాబట్టి ఇది మీరందరూ కూడా మీరు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉంటారు, ఎవరు వచ్చినా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి ఉండే 2 ఆప్షన్స్. నేను అది చెప్పడం లేదు, నేను ఇప్పుడేం మాట్లాడను. కానీ వేరే ఆప్షన్స్ ఏముంటాయని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. వాట్ ఈజ్ ఆప్షన్ ఫర్ యూ? ఏదర్ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాలి, బీజేపీ సపోర్ట్ తీసుకోవాలి, ఆర్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా గవర్నమెంట్లో ఉండాలి, ఆర్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లీడ్ చేస్తే మీరు సపోర్ట్ చేయాలి. 3 ఆల్టర్నేటివ్స్. దెర్ ఇస్ నో 4th ఆల్టర్నేటివ్. వితౌట్ కాంగ్రెస్, వితౌట్ బీజేపీ, ఏదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, యూ కెనాట్ ఫార్మ్ ది గవర్నమెంట్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెంబర్ వోంట్ పర్మిట్. నెంబర్ ఓట్ పర్మిట్ చేసినప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాం, నేను కొత్త సృష్టి ఎట్లా చేస్తాం? ఇదే విశ్వామిత్ర సృష్టి కాదు కదా. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి. మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి సార్? నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుతున్నారా? నో, విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. విల్ కంటిన్యూ, అది కంటిన్యూగా చేస్తాం. చేసి ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయం, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా we want to establish. Subscribe us and press the bell icon for more interesting updates.